నుడు మంచిగానే ఉంటాడు. విని దాన్ని ఆచరించాలి. సత్యం హితం ప్రియం వాక్యం అన్నాడు. సత్యంగా హితంగా ప్రియంగా ఎప్పుడైనా మాట్లాడు, దానికి ఆచరించి చెప్పరాదు ఇనుడు చాలా మంచిది. విన్నా శ్రవణం పుణ్యం. వినడం చూడడం అనడం ఇక్కడంతా ఏర్పాటు చేశారు. వినడం చూడడం తినడం అన్నీ ఏర్పాటాయి. చూడడం వినడం తినడం అన్నీ మరి అన్నింటితో జ్ఞానం ప్రధానం. అవన్నీ జ్ఞానంతో మనం వినవించుకుంటే చెప్పింది విన్నది తిన్నది ఆచరిస్తే ఇప్పుడు తిండి రానంటే అందరూ ఉత్తలేరు. అందుకని పొద్దుగా పారాయణం అంటే ఎంతమంది వస్తారు? పుస్తకాలు కూడా ఇంటికనే వింటారు. కొందరు ఏదో చిరిగిపోయినా కానీ పట్టుకొస్తారు కొందరు. అట్లా శ్రద్ధ అని ఇంత లక్షల ఖర్చుతోటి ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నది. దీన్ని అన్ని ఆలోచించాలి మనం కూడా. అందుకొరకే ఇంత పశువు అన్నారు. ఇంత పశువు అంటే ఏంటి? ఇంత పశువు చూసిండ్రు ఎవరన్నా? ఎవరు చూడలే. ఇంత పశువు అంటే ఏంటిది? రెండు కాల పశువు. జ్ఞానం ఉండేటువంటిది మనిషే. ఏ పశువుకైనా నాలుగు ఉంటాయి. ఈ పశువుకు రెండు కాలు కానీ తెలియకపోతే పశువే, తెలిస్తే జ్ఞాని. పశువి సమాన. అట్లా జ్ఞానం ఉంటే మనిషి, జ్ఞానం లేకపోతే పశువు. ఏం లేదు మనిషిగా పశువా అని అన్నారా? తప్పు పని చేస్తే అట్లా. అటువంటి పవిత్రమైనటువంటి భగవద్గీత, గీత, గంగా, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య. ఇది ఏం విద్య? బ్రహ్మ విద్య. త్రివల్లి, త్రిసంధ్య, మత్తిగే, అర్థమాత్ర, చిదానంద, భవాగ్ని, ప్రాతినాశి, వేదాత్రి, పరానంద, తత్వాత్మ జ్ఞానం అంటే ఈ 18 నామాలు కంఠస్థం చేసుకుంటే చాలు. చక్కగా నీకు అంత పోతే ఈయన బుద్ధి అవుతుంది, దాని అవగాహన వస్తుంది, దాని యొక్క వివరం అంతా తెలుస్తుంది. జ్ఞానం ఎట్లా వస్తుంది? జ్ఞానం ఎట్లా కలుగుతుంది? ఇప్పుడు సత్సంగం తగ్గదు. సత్సంగత్వే నిత్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్మత్వం. ఎట్లా వచ్చినాయి? దానితో ఒకటి ఎట్లయితే వచ్చిందో సత్సంగం యొక్క గొప్పతనం చాలా దయానంద స్వామి మరి వారు కొన్ని పత్రికలలో కూడా చేశారు. మరి ఎన్నో ఉపమానాలు, లక్షలు, కోట్లు. విద్యాప్రకాశానంద స్వామికి భగవద్గీత చదివితే అదంతా సర్వం ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆయనే అంత పెద్ద గ్రంథం రాసిన ఆయన 3-4 కిలోలు ఉంటుంది గ్రంథం. ఎట్లా రాయగలిగాడు? అంత రాసిన ఆయన నాకు కింద మాత్రమే చేస్తున్నాను. విద్యాప్రకాశానంద స్వామి అటువంటి పవిత్రమైన భగవద్గీత మానవ జన్మకి ధర్మోపాయం. అమ్మ అమ్మ భగవద్గీత జ్ఞానప్రదాయిని నీవమ్మ. అమ్మ అమ్మ భగవద్గీత జ్ఞానప్రదాయిని నీవమ్మ. మానవ జన్మకి ధర్మోపాయం పరిగణించేదనోయమ్మ. అమ్మ అమ్మ భగవద్గీత జ్ఞానప్రదాయిని నీవమ్మ. మాధవముఖమున అవతరించి మా వేదన భావించి మా వేదన భావించి ఓయమ్మ. అమ్మ అమ్మ భగవద్గీత జ్ఞానప్రదాయిని నీవమ్మ. జ్ఞానప్రదాయిని నీవమ్మ, మోక్షప్రదాయిని నీవమ్మ. ఉపనిషత్
జై